Hello students, so very good evening everyone. So every attempt ఎలాగైతే మనం అడ్వాన్స్ అకౌంటింగ్ సబ్జెక్ట్ కి ఏబిసి అనాలిసిస్ రిలీజ్ చేస్తామో ఈ అటెంప్ట్ కూడా దట్ ఈస్ అప్లికబుల్ ఫర్ మే 2025 ఏబిసి అనాలిసిస్ సెగ్రిగేషన్ జరిగింది. సో టోటల్ మనకు అడ్వాన్స్ అకౌంటింగ్లో 27 అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ అదర్ చాప్టర్స్ 6 ఉంటాయి. అంటే టోటల్ అదర్ చాప్టర్స్ 5 or 6, దట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్, బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్, amalgamation of companies, cash flow statement, branch accounting and internal reconstruction. So each chapters anni kuda basically we should accept the fact that advanced accounting is a vast syllabus. So coaching time period 6 months time తీసుకుంటాం. ఈ 6 months తీసుకున్న టైం ని మనము 6 days లో కంప్లీట్ చేయాలి. సో 6 months 6 days 7 or 8 days లో కంప్లీట్ చేయడం డెఫినెట్ గా టఫ్ టాస్క్. ఇప్పుడు ఈ లెక్చర్ కంప్లీట్ అయ్యేలోపు మీకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది 8 or 6 days లో సబ్జెక్ట్ కంప్లీట్ చేయడం టఫ్ టాస్క్ ఏమీ కాదు. ఎందుకంటే వైల్ ప్రిపేరింగ్ లైక్ షెడ్యూల్ వైజ్ ఆర్డర్ వైజ్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇక్కడ సార్ ఏబిసి అనాలిసిస్లో చదువుకుంటే రిస్క్ కాదా సార్ అని మీకు డౌట్ రావచ్చు. సో దానికోసం ఎవ్రీ అటెంప్ట్ రిలీజ్ చేస్తాం కదా. సో మే 2025 అటెంప్ట్ కోసం ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. బట్ బిఫోర్ దాట్ జనవరి 2025 రీసెంట్గా కంప్లీట్ అయిన అటెంప్ట్ ఉంది కదా, ఆ అటెంప్ట్లో నేను రిలీజ్ చేసిన ఏబిసి అనాలిసిస్కి అండ్ ఐసే ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్కి కంపారిజన్ చూపిస్తాను నేను ఇప్పుడు. సో దట్ మీరు ఖచ్చితంగా ఈ ఏబిసి అనాలిసిస్ యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ దీని మీద ట్రస్ట్ ఉండొచ్చు. ఓకేనా? సో కమింగ్ టు జనవరి 2025. సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఐ రికమెండెడ్. ఓకే, సో మనకు టోటల్గా ఎగ్జామ్లో 118 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఈ 118 మార్క్స్లో థియరీ పార్ట్ అంటే డిస్క్రిప్టివ్ పార్ట్ క్వశ్చన్ ఇస్తారు, మనం ఆన్సర్ రాయాలి. దానికి 88 మార్క్స్ వస్తాయి. 14 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 6 క్వశ్చన్స్ వస్తాయి. అలా చూసుకుంటే 84, కానీ టోటల్ 88 మార్క్స్ పేపర్ వస్తాయి. ఎందుకంటే 1 క్వశ్చన్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎంసీక్యూ పార్ట్ 30 మార్క్స్ ఉంటాయి. టోటల్ 118 మార్క్స్ పేపర్. ఈ 118 మార్క్స్ పేపర్ని నేను కేటగిరీ ఏ, బిసి అని డివైడ్ చేశాను. అయితే ఈ 118 మార్క్స్ పేపర్లో కేటగిరీ ఏ టాపిక్స్ నుంచి 73 థియరీ పార్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఎంసీక్యూ మొత్తం 30 మార్క్స్ కదా, కేటగిరీ ఏ టాపిక్స్ నుంచి 22 ఎంసీక్యూస్ వచ్చాయి. 22 మార్క్స్ ఎంసీక్యూ అంటే మీరు బి అండ్ సి చదవకపోయినా యూ కెన్ ఏబుల్ టు అటెంప్ట్ 95 మార్క్స్. ఆ 95లో ఎంత స్కోర్ వస్తుందో దట్ ఈస్ అప్ టు ద పేపర్ ప్రెజెంటేషన్. ఓకే, సో ఐ కెన్ సే దట్ మీరు ఏబిసి అనాలిసిస్ ప్రకారంగా చదువుకుంటే డెఫినెట్గా యూ కెన్ గెట్ ఎగ్జామ్షన్ ఓన్లీ బై ఏ. నేను ఏ ఒక్కటే చదవండి అని చెప్పట్లేదు, ఓకేనా? బట్ ఫస్ట్ ప్రయారిటీ ఏ కేటగిరీ టాపిక్స్కి ఇవ్వాలి. అండ్ బి కేటగిరీ టాపిక్స్లో 15 మార్క్స్ థియరీ పార్ట్ వచ్చింది అండ్ 8 మార్క్స్ ఎంసీక్యూ. అండ్ సి కేటగిరీ టాపిక్స్ నుంచి ఎంసీక్యూస్ కానీ థియరీ కానీ ఏది రాలేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇలా చూసుకుంటే ఈ టాపిక్స్ని మనము ఏ కేటగిరీ అని ఎలా డిసైడ్ చేశారు సార్ అంటే బేస్డ్ ఆన్ పాస్ట్ ఎగ్జామినేషన్ పేపర్స్. అంటే మే 2024 అటెంప్ట్ పేపర్ అండ్ సెప్టెంబర్ 2024 అటెంప్ట్ పేపర్ బేస్ తీసుకొని జనవరి 2025కి నేను రికమెండ్ చేసిన టాపిక్స్. అండ్ నా ఎలాగైతే ఆ పేపర్కి రికమెండేషన్ ఇచ్చానో ఇప్పుడు మే 2025 ఎగ్జామ్ కూడా రికమెండేషన్ ఇస్తున్నాను. బట్ రికమెండేషన్కి నేను తీసుకున్న ఇన్పుట్ ఏంటంటే పాస్ట్ 3 ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్. సో ఈ పాస్ట్ 3 ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ వెయిటేజ్ అండ్ అడిగిన టాపిక్స్ ఇవన్నీ బేస్ తీసుకొని మనం చేయడం జరిగింది. ఓకే, సో జనవరి 25 పేపర్, సెప్టెంబర్ 24 పేపర్ అండ్ మే 2024 క్వశ్చన్ పేపర్. ఈచ్ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఒక పార్ట్ ఏంటంటే మీరు నమ్మరు కానీ ఐసే పాస్ట్ ఎగ్జామినేషన్స్ 3 జరిగాయి న్యూ సిలబస్లో. మొత్తం మనకి 27 అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా. ఈ 27లో ఒక 13 స్టాండర్డ్స్ ఇంతవరకు ఐసీ అసలు టెస్ట్ చేయలేదు. అంటే పాస్ట్ ఎగ్జామినేషన్ పేపర్స్లో 27లో మీరు 14 స్టాండర్డ్స్ చదువుకొని ఉన్నా యూ కెన్ ఏబుల్ టు క్లియర్ ఎగ్జామ్. మనం చెప్పేది ఓన్లీ డిస్క్రిప్టివ్ పార్ట్, మేబీ ఎంసీక్యూస్ వచ్చి ఉండొచ్చు. బట్ డిస్క్రిప్టివ్ పార్ట్లో టిల్ డేట్ టాపిక్స్ నాట్ ఎట్ కవర్డ్ బై ఐసీఐ AS 1, 4, 5, 9, 10, 11, 12, 17, 23, 24, 25, 27, 28 ఈ స్టాండర్డ్స్ నుంచి క్వశ్చన్స్ అసలు రాలేదు సార్. అంటే ఇప్పుడు అప్కమింగ్ అటెంప్ట్లో కూడా ఈ స్టాండర్డ్ నుంచి క్వశ్చన్స్ రావా అంటే అలా చెప్పట్లే నేను. బేస్డ్ ఆన్ పాస్ట్ ఎగ్జామినేషన్స్ అండ్ బేస్డ్ ఆన్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐసే ఎగ్జామ్ పేపర్లో
ఏదైనా టాపిక్ నుంచి ఇప్పటివరకు క్వశ్చన్ అడగట్లేదు అంటే ఫర్ కమింగ్ అటెంప్ట్ దెర్ ఈస్ ఎ హై ఛాన్సెస్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. ఓకే, సో దట్స్ వై ఈ టాపిక్స్ని మనం ఇప్పుడు స్పెషల్ కేటగిరీలో తీసుకుంటున్నాం. అండ్ ఈ టాపిక్స్ అన్నీ చదవాలా సార్ అంటే అన్నీ కాదు, ఐ రికమెండ్ సమ్ టాపిక్స్ అదే కేటగిరీ ఏ. ఎందుకు సార్, ఎలా ఏ బేస్ని సెలెక్ట్ చేస్తున్నారు సార్ అంటే మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మన సిలబస్లో 27 అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఎక్కువ థియరీ కంటెంట్ ఉంటుంది. కానీ ఇఫ్ యూ అనలైజ్ ద పాస్ట్ 3 ఎగ్జామినేషన్ ఐసీఐ క్వశ్చన్ పేపర్స్ ఒక్క థియరీ క్వశ్చన్ కూడా అడగట్లేదు. సో దట్ వీ కెన్ సే దట్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ పేపర్ ఈజ్ ఏ ప్రాక్టికల్ పేపర్. సో థియరీలా చదవకండి, దాన్ని ప్రాక్టికల్గానే చదవండి. అండ్ ఎవ్రీ స్టాండర్డ్లో ఎక్కడైతే ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఉంటాయో అప్లికేషన్ ఆఫ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, పర్సంటేజెస్, ఓకేనా, ఎగ్జాంపుల్ AS29 ప్రొవిజన్ క్యాలిక్యులేషన్స్, ఓకే, సో ఎక్కడైతే ప్రాక్టికల్ థింగ్ ఉంటుందో దానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి, దానికి ఎక్కువ వెయిట్ టైం అలొకేట్ చేసుకోవాలి. థియరీ పార్ట్ క్వశ్చన్స్ చదువుకోవాలి, సమరైజ్ చేసుకోవాలి, సింగిల్ రీడింగ్ ఇచ్చేయాలి, దట్స్ ఎనఫ్. ఓకే, నేను ఏది ఇగ్నోర్ చేయమని చెప్పట్లేదు, బికాస్ థియరీలో కూడా కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ మేబీ MCQs పేపర్స్ టెస్ట్ చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నా రికమెండేషన్ మొత్తం కూడా ఫర్ డిస్క్రిప్టివ్ పార్ట్. ఓకేనా, MCQస్కి యూ షుడ్ హ్యావ్ 100% నాలెడ్జ్ డెఫినెట్లీ, ఏది స్కిప్ చేయదు MCQ అటెంప్ట్ చేయాలంటే. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు based on these 3 papers and past examination accounting standards coverage, I selected these topics as category A topics for your May 2025 attempt. Okay, so AS2, 3, 7, 9, 10, 11, 12, 13, 16, 20, 23, 25, 26, 28, amalgamation, consolidation, financial statements of companies, buyback of securities, internal reconstruction and branch accounting. ఇప్పుడు ఈ కేటగిరీ ఏలో నేను కొన్ని స్పెషల్గా చూస్తున్నాను, దట్ ఈస్ AS13. AS13 పాస్ట్ ఓల్డ్ సిలబస్లో AS13 నుంచి క్వశ్చన్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండేది కాదు. కానీ న్యూ సిలబస్లో ఒక అటెంప్ట్లో వచ్చింది September 24, అది కూడా ఫార్మాలిటీ 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. బట్ దిస్ టైమ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ AS13 నుంచి ఒక ఫుల్ లెంత్ క్వశ్చన్, అట్లీస్ట్ 10 మార్క్స్, 8 to 10 మార్క్స్, ఆర్ఎల్స్ ఒక డిస్క్రిప్టివ్ పార్ట్లో రాకపోతే అట్లీస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 కేస్ సినారియో క్వశ్చన్ 8 మార్క్స్ MCQ రావచ్చు. ఓకేనా, సో డెఫినెట్గా ఇగ్నోర్ చేయకుండా అది కంప్లీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, న్యూ సిలబస్లో మనకి కొత్తగా యాడ్ అయిన స్టాండర్డ్స్ లైక్ కంపారిటివ్లీ ఓల్డ్ సిలబస్ May 24 నుంచి న్యూ సిలబస్లో కొత్తగా యాడ్ అయిన స్టాండర్డ్స్ ఏంటంటే AS15 యాడ్ అయింది, AS23 యాడ్ అయింది, AS25 అండ్ AS27 అండ్ AS28. అయితే పాస్ట్ ఎగ్జామినేషన్లో టిల్ డేట్ ఐసీఐ కవర్డ్ ఓన్లీ AS15 క్వశ్చన్. అంటే దిస్ టైమ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దీస్ 4 స్టాండర్డ్స్. సో అందుకే AS23, AS28 అండ్ AS25, 23, 25 అండ్ 28, AS27 కన్సాలిడేషన్తో పాటు చదువుకోవాలి మీరు. ఓకేనా, జాయింట్ వెంచర్స్. దెన్ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం అకౌంటింగ్ స్టాండర్డ్స్లో గ్రూపింగ్ వైజ్ సెగ్రిగేట్ చేస్తాం, లైక్ బేస్డ్ ఆన్ అసెట్స్, బేస్డ్ ఆన్ లయబిలిటీస్, బేస్డ్ ఆన్ రెవెన్యూ, అదర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇలా పాస్ట్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ January 2025 అటెంప్ట్లో లయబిలిటీ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనకు ఉన్నాయి 2, దట్ ఈస్ AS15 అండ్ AS20. అండ్ ఐసీఐ టెస్టెడ్ బోత్ ద టాపిక్స్. లయబిలిటీ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 2 క్వశ్చన్స్ వచ్చాయి 11 మార్క్స్కి. ఓకే, దిస్ టైమ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ రెవెన్యూ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. My revenue based accounting standards AS7 and AS9, and I categorized these 2 questions as these 2 standards as a category A. We can expect at least 1 question from these 2 standards. So మీరు స్టాండర్డ్స్ చదివేటప్పుడు ఫస్ట్ ఈ టాపిక్స్కి ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ ఈ టాపిక్స్ చదివేటప్పుడు కూడా ఎక్కడైతే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఎక్కువ ఫోకస్ చేయాలి. దెన్ వితౌట్ మిస్సింగ్ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయొద్దు. దెన్ నెక్స్ట్ ఇంకా అమల్గమేషన్, కన్సల్టేషన్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్, బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్, ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్, బ్రాంచ్, ఏది స్కిప్ చేయదు, బికాస్ ఎవ్రీ అటెంప్ట్లో కామన్గా అడిగే టాపిక్స్ అవే. మీరు చూడండి, ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్, అమల్గమేషన్, కన్సల్టేషన్, బైబ్యాక్, బ్రాంచ్, ఎఫ్ఎస్ ఆఫ్ కంపెనీస్, బైబ్యాక్, అమల్గమేషన్, కన్సల్టేషన్, రీకన్స్ట్రక్షన్, అమల్గమేషన్, కన్సల్టేషన్, ఎఫ్ఎస్ ఆఫ్ కంపెనీస్, బ్రాంచ్. సో డెఫినెట్గా మిస్ చేయకుండా అడిగే టాపిక్స్ ఇవి. సో ఐసీఐ మాడ్యూల్ ప్రకారం చూసుకొని మాడ్యూల్ 3 other chapters apart from standards, remaining chapters. Now, and inkoka special point for May 25 attempt, FS of companies nunchi previous attempt like January 25 lo question raaledu, 2 marks MCQ ochindi. So this time we can expect a full length 14 marks question, at least 10 marks. And buyback of securities nunchi
ఎవ్రీ అటెంప్ట్ either MCQ కానీ థియరీ పార్ట్ కానీ క్వశ్చన్ వస్తుంది. దిస్ టైమ్ January 25కి 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 కేస్ సినారియో MCQ ఫ్రమ్ బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్. సో కేర్ఫుల్గా ఉండాలి. డన్. నెక్స్ట్ కేటగిరీ బి AS4, 15, 17, 18, 19, 22, 27 అండ్ 29. ఇవి ఎందుకు కేటగిరీ బి అంటే రీసెంట్ అటెంప్ట్లో కవర్ అయిన క్వశ్చన్స్ మ్యాక్సిమం కేటగిరీ బిలో ఇన్సర్ట్ చేసాం మనం. సో ఐసే మేబీ అంటే మనం ఏ అసంప్షన్తో చేసామంటే రీసెంట్ ఎగ్జామ్లో ఏవైతే టెస్ట్ చేశారో మేబీ అవి ఈ అటెంప్ట్కి దట్ మచ్ ఇంపార్టెంట్ కాదు. ఓకే, అసలు ఇంపార్టెంట్ కాదు, అసలు చదవాల్సిన అవసరం లేదని చెప్పట్లేదు, నేను చదవాలి, అందుకే కొంచెం తక్కువ ప్రయారిటీ ఇచ్చాను. అండ్ కేటగిరీ సి 100% సిలబస్ కవర్ చేయాలి ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, సో ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి, ఎగ్జామ్ క్వశ్చన్స్ బట్టి, ఎగ్జామ్ పేపర్స్ బట్టి మనం కేటగిరీ ఏ, బీసీ అనలైజ్ చేసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు మనం ఏబిసి అనలైజ్ చేసాం, మరి తక్కువ టైంలో ఈ సిలబస్ అంతా మేము ఎలా కవర్ చేయాలి సార్? 6 months కోచింగ్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు తక్కువ టైంలో ఎలా కవర్ చేయాలి సార్ అనే డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు మన లక్ష్యాలు February 3rd నుంచి, దట్ మీన్స్ డే ఆఫ్టర్ టుమారో. సో డే ఆఫ్టర్ టుమారో నుంచి we are going to start study as schedule. In that first exam is advanced accounting. 6 months కోచింగ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ January 31st సిలబస్ కంప్లీట్ అయింది కదా. ఓకే, సో ఇప్పుడు ఈ 6 months కోచింగ్ని మనం 8 daysలో ఎలా కవర్ చేయాలి? ఓకే, 8 daysలో ఎలా డివైడ్ చేస్తారు సార్ టాపిక్స్? ఏ టాపిక్స్ ఫస్ట్ చదువుకోవాలి అనేది చూద్దాం. డన్. సో 8 days డివిజన్ ఆఫ్ ఎంటైర్ సిలబస్. మనం 8 daysలో ఫస్ట్ అంతా కేటగిరీ ఏ, నెక్స్ట్ అంతా కేటగిరీ బి, నెక్స్ట్ కేటగిరీ సి, ఇలా డివైడ్ చేయలేదు. ఈచ్ డే కవర్స్ బోత్ లైక్ అమాంగ్ ఆల్ ద 3 లైక్ ఏబిసి అన్ని కేటగిరీస్ నుంచి టాపిక్స్ ఉంటాయి. ఎందుకు ఇలా డిసైడ్ చేశానంటే బికాస్ ఒక 1 dayలో యాజ్ పర్ ద సిలబస్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు కవర్ 4 to 5 స్టాండర్డ్స్, 4 to 5 టాపిక్స్. మరి 4 to 5 టాపిక్స్ 1 dayలో అవుతుంది సార్ అంటే 6 months కోచింగ్ ఇప్పుడు సడన్గా ఎటెస్టేజ్ కూర్చొని చదవడం అంటే కొంచెం కష్టమే. సో అందుకే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అన్ని 3 types ఆఫ్ టాపిక్స్ నేను డైలీ ఇన్సర్ట్ చేశాను. మీరు అట్లీస్ట్ కేటగిరీ ఏ అండ్ బి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ కేటగిరీ ఏ అయినా సాటిస్ఫై అవ్వండి. బికాస్ మనకు ఒక హై లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఏంటంటే బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఆన్సర్స్ అన్ని ఫాస్ట్గా చేసేయాలి, సిలబస్ అంతా కవర్ అయిపోవాలి. ఓకేనా? బట్ ఇన్ జనరల్లీ అది అందరికీ పాసిబుల్ అవ్వదు. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు డే 1 ఉంది, FS of companies 25, 18, 29 and 1. At least you have to cover among these 5 topics which I categorized as A. First schedule kada, no problem. 100% cover అవ్వడం కష్టమే. సో అట్లీస్ట్ మీరు కవర్ చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ డే టాపిక్లో నేను కేటగిరీ ఏ ఇన్సర్ట్ చేశాను. సో కేటగిరీ ఏ అట్లీస్ట్ కవర్ చేయడానికి ట్రై చేయండి. సమ్ టైమ్స్ మొత్తం ఉన్న టాపిక్స్ అన్ని కేటగిరీ ఏ ఉంటాయి, అప్పుడు నువ్వు టైంని మేనేజ్ చేసుకోవాలి. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఒక ప్రాక్టికల్ సబ్జెక్ట్ అడ్వాన్స్ అకౌంటింగ్ ఉంది. ప్రిపరేషన్ అప్పుడు క్వశ్చన్ బుక్ ఉంటుంది, ఆన్సర్ బుక్ కూడా ఉంటుంది. ఏం చేస్తారంటే ఈ ఆన్సర్ బుక్లో ఉన్న ఆన్సర్స్ క్వశ్చన్లో ఎక్కడ ఉన్నాయో చెక్ చేస్తూ ఉంటారు, వెరిఫై చేస్తూ ఉంటారు. ఇది కరెక్టేనా? ఓకే, ఈ అమౌంట్ ఇక్కడ రాసాం, ఈ అమౌంట్ ఇక్కడ రాసాం, ఓకే ఈ అమౌంట్ ఇక్కడ రాసాం. ఇలా రాయడానికి రీజన్ అంటే ఇది అనలైజ్ చేయరు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, అది ఇక్కడ రాసాం. క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది, అది ఇక్కడ రాసాం. ఓకే కరెంట్ ఇయర్ బైబ్యాక్ చేశారు, అది ఇక్కడ రాసాం. ఇలా ఉంటుంది. బట్ బెస్ట్ వే టు ప్రాక్టీస్ అ ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఏంటంటే టైం తీసుకోండి, ఒక 1.5 hours. అన్ని క్వశ్చన్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అన్నీ చూసుకోండి. ఆన్సర్ బుక్ పక్కన పెట్టండి, రఫ్ బుక్ తీసుకోండి, క్వశ్చన్ బుక్ ఉంచండి, ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. నువ్వు ఎక్కడైనా స్ట్రక్ అయ్యావా, అప్పుడు ఆన్సర్ బుక్ ఓపెన్ చేయండి. నువ్వు ఆన్సర్ బుక్ ముందు పెట్టి, క్వశ్చన్ బుక్ ముందు పెట్టి రెండింటిని చూసుకున్నావు అనుకోండి, నీ థాట్ ప్రాసెస్ ఓన్లీ అప్ టు ద ఆన్సర్. లైక్ ఆన్సర్ చేసామా, వచ్చిందా, రైట్, అంతే. బట్ నువ్వు ఆన్సర్ బుక్ లేకుండా క్వశ్చన్ సెల్ఫ్గా ట్రై చేసి చూడు, ఒక్కసారి చేసి ఇంకా మర్చిపోము. అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫీలింగ్ ఏంటంటే మనం ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చేస్తే అంత మంచిది అనుకుంటారు. బట్ ఐ సజెస్ట్ లిమిటెడ్ క్వశ్చన్స్ మల్టిపుల్ టైమ్స్. లిమిటెడ్ క్వశ్చన్స్ అంటే నేను మీ మెటీరియల్లో 20 ఉంటే 5 చేయమని చెప్పట్లేదు. మీ మెటీరియల్లో 20 ఉన్నాయి కదా, 20 చాలు. ఒకటే చాప్టర్లో మనం hundreds ఆఫ్ క్వశ్చన్స్ చేయొచ్చు. ఓకే, నువ్వు 100 క్వశ్చన్స్ 1 time చేయడం కన్నా మన మెటీరియల్లో 20 క్వశ్చన్స్ 5 times చేయడం ఈజ్ మోర్ ప్రిఫరబుల్. బికాస్ ఆ 20 క్వశ్చన్ నువ్వు కాన్సెప్చువల్ చేస్తావు. ఎప్పుడైతే నువ్వు కాన్సెప్చువల్ చేసావు అనుకోండి, ఈ 100 క్వశ్చన్స్ కూడా ఆ 20లోంచే ఉంటాయి. ఓకే, ఈ 20 కాన్సెప్ట్ ఒకవేళ నీకు ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, నో డౌట్ 100% రాస్తాం. అండ్ ఒకవేళ కొత్త క్వశ్చన్ వచ్చినాయి కానీ ఈ 20 క్వశ్చన్ మీరు 5 times చేస్తుంటారు కదా, థాట్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా. సో ఆ ప్రాసెస్ బేస్ తీసుకొని న్యూ క్వశ్చన్ని అట్లీస్ట్ more than 50% అటెంప్ట్ చేయొచ్చు.
అండ్ మోర్ ఓవర్ సార్ పేపర్ ఈజీ వస్తుందా, టఫ్ వస్తుందా, యావరేజ్ వస్తుందా అనే డౌట్ ఉంటుంది. మా ఐసీఏ పేపర్స్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ టఫ్ ఉండవు. అట్లీస్ట్ ఖచ్చితంగా 60 మార్క్స్ తెచ్చుకునేటట్టే ఉంటాయి. బట్ పాయింట్ ఈస్ ఆ బ్యాలెన్స్ 60 టఫ్ ఉండేసరికి దాని ఇంపాక్ట్ ఈ 60 మీద పడుతుంది. సో దట్ మీరు మొత్తం పేపర్ టఫ్ అని డిసైడ్ చేస్తారు. సో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. డెఫినెట్గా 60 మార్క్స్ తెచ్చుకునేటట్టే ఉంటుంది. ఓకేనా. అండ్ లెంతీ సిలబస్, వాస్ట్ సిలబస్, మల్టిపుల్ క్వశ్చన్స్, ఇలా భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా. చెప్పాను కదా, ఎవ్రీ టాపిక్స్లో కేటగిరీ ఏ అట్లీస్ట్ కంప్లీట్ అవ్వడానికి ట్రై చేయండి, కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు చదువుకునే ప్రాసెస్లో డిమోటివేట్ అవుతారు. లైక్ డే టార్గెట్ కంప్లీట్ అవ్వలేదు, సెకండ్ డే ఎట్లా కంప్లీట్ అవుద్ది, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. లాస్ట్ 7 years నుంచి టీచింగ్లో ఉన్నా కదా నేను, లాస్ట్ 7 years నుంచి నేను చూస్తున్నాను స్టూడెంట్స్ని. ఓకే. సో మీరు ఏం చేయాలంటే ఈ డేలో టాపిక్ ఏదైనా కవర్ అవ్వకపోతే జస్ట్ హోల్డ్ ఇట్, లైక్ ఆ టాపిక్ని హోల్డ్ చేయండి. నెక్స్ట్ డే టాపిక్స్ చదవండి. మనం ఏం చేయాలంటే నెక్స్ట్ డే టాపిక్స్ త్వరగా కంప్లీట్ చేసుకోవాలి, నిన్న మిస్ అయిన టాపిక్ ఈరోజు చదవాలి, ఈ ఆబ్జెక్టివ్ తోటి ఉండాలి. ఇప్పుడు డే 1 టాపిక్స్ అవుతేనే డే 2 స్టార్ట్ చేస్తాను పెట్టుకోండి. డే 1 టాపిక్స్ 5 టాపిక్స్, ఈ 5లో మినిమం టార్గెట్ ఇస్ కేటగిరీ ఏ. వన్స్ కేటగిరీ ఏ అయిపోయింది, డే కూడా అయిపోయింది అనుకోండి, డే 2 కోసం డే 2 టాపిక్సే చదవండి, డే 1 చదవాల్సిన అవసరం లేదు. లాస్ట్ కవర్ చేసుకుంటాం కావాలంటే. ఓకేనా. అండ్ అట్లీస్ట్ కవర్ అవ్వకపోయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ మనం ఇక్కడ ఎట్ ప్రెసెంట్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇస్ టు క్వాలిఫై. సో క్వాలిఫై అవ్వాలంటే నువ్వు ఏవైతే మనం ప్రయారిటైజ్ చేసామో టాపిక్స్ అవి చదువుకుంటే సరిపోద్ది. ఫస్ట్ థింగ్ 100% కవర్ చేయాలి, బట్ ఫస్ట్ ప్రయారిటీ కేటగిరీ ఏ, ఆఫ్టర్ దట్ రిమైనింగ్ కేటగిరీ టాపిక్స్. ఓకేనా. డన్. అండ్ February 3rd నుంచి స్టడీ అవర్స్ వస్తుంది కదా, ఖచ్చితంగా రండి. ఓకేనా. సో లక్ష స్టూడెంట్స్ ఎవరున్నా కానీ డెఫినెట్గా స్టడీ అవర్స్కి వచ్చేయండి. ఇన్ కేస్ నాన్ లక్ష స్టూడెంట్స్ జాయిన్ అయినా కానీ వాళ్ళకి మా సైడ్ నుంచి అట్మోస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం మేము. డన్. సో స్టడీ అవర్స్ వచ్చి ఇక్కడ స్టడీ ఎన్వైరన్మెంట్లో మీరు కూర్చుంటే దెన్ మనకు అర్థమవుద్ది మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం అనేది. ఓకేనా. బికాస్ వెన్ యూ స్టడీ ఇన్ ఏ గ్రూప్ యూ కెన్ ఏబుల్ టు కంపేర్. మా కంపారిజన్ అనేది మార్క్స్లో కాదు, వేరే వాళ్ళు ఎంతసేపు చదువుతున్నాం, మనం ఎంతసేపు చదువుతున్నాం, ఎంత ఎఫెక్టివ్గా చదువుతున్నాం. అండ్ ఇక్కడ ఉంటే మీకుండే అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ ఇఫ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లం, మీకు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సబ్జెక్ట్ విషయంలో, ఇమీడియట్గా మన దగ్గర ఉన్న డౌట్ క్లారిఫికేషన్ ఫ్యాకల్టీస్ కానీ ఆర్ఎల్స్ మేము రెగ్యులర్గా ఎవ్రీడే నేను స్టడీ హాల్స్కి వస్తాను కదా. సో Feb 3rd నుంచి మా సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యాక ఎవ్రీడే ఐ విల్ విజిట్ టు స్టడీ హాల్. సో నేను వచ్చినప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే నాకు కన్వే చేయండి. డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ నేను సొల్యూషన్ ఇవ్వకపోవచ్చు, కానీ మీ ప్రాబ్లమ్ని మీరే సాల్వ్ చేసే కేపబిలిటీ, కాన్ఫిడెన్స్ ఇస్తాను నేను. ఓకేనా. డన్. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం అందరం ఒకటే ఆబ్జెక్టివ్తో వర్క్ చేస్తున్నాం, దట్ ఈస్ మీరు CA ఇంటర్ May 2025 అటెంప్ట్లో క్వాలిఫై అవ్వాలి. మార్క్ మై వర్డ్స్, ఇక్కడ ఉన్న స్కెడ్యూల్, ఇక్కడ ఉన్న స్టడీ అవర్స్, ఇక్కడ ఉన్న ఎగ్జామ్స్ అన్నీ మీరు ప్రాపర్గా మేము ప్లాన్ చేసినట్టు మీరు ఎగ్జిక్యూట్ చేయండి, డెఫినెట్గా క్వాలిఫై అవుతారు. అండ్ వన్ మోర్ థింగ్, సార్ ఇప్పుడు నేను 8 days కంటిన్యూ చదివి 9th day 100 marks ఎగ్జామ్ అంటే ఎలా సార్, ప్రాక్టీస్ ఎలా సార్ అని మీకు డౌట్ రావచ్చు. సో దట్స్ వై నేను మీ సైడ్ మీకు నేను ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఎవ్రీ డే సిలబస్ ఉంది కదా. ఇప్పుడు day 1 ఉంది, ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, 5 టాపిక్స్ ఉన్నాయి. ఎవ్రీ డే ఐ ప్రిపేర్ ఎ క్వశ్చన్ పేపర్, డైలీ ఎగ్జామ్. ఓకేనా. సో 5 టాపిక్స్ మీద క్వశ్చన్ ఇస్తాను నేను. ఆ క్వశ్చన్ 5 టాపిక్స్ కవర్ అవ్వచ్చు, ఏదైనా ఒకటే టాపిక్ కవర్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ 2 questions ఉండొచ్చు. ఓకే. బట్ ఆ 5 టాపిక్స్ మీద నేను క్వశ్చన్ పేపర్ ఇస్తాను. ఈ క్వశ్చన్ పేపర్ మన లక్ష స్టడీ అవసరం ఉన్నారనుకోండి, ఎవ్రీడే మీకు ప్రింట్అవుట్ ఇస్తారు, మీరు ఎగ్జామ్ రాయాలి, డైలీ ఎగ్జామ్ రాయాలి. ఓకేనా. లేదు సార్ నేను లక్ష స్టూడెంట్ కాదు సార్, బట్ ఐ వాంట్ టు రైట్ ద ఎగ్జామ్ సార్, డే ఎగ్జామ్. సో వాళ్ళకి నా సైడ్ నుంచి నేను ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ఈ వీడియో లెక్చర్ యూట్యూబ్లో అప్లోడ్ అయింది కదా. సో ఆ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఎవ్రీడే ఈ క్వశ్చన్ పేపర్ లింక్ అప్డేట్ అవుతుంది. సో day 1 క్వశ్చన్ పేపర్ వస్తుంది, day 2 క్వశ్చన్ పేపర్ అండ్ day 1 కీ పేపర్. సో దట్ మీరు చెక్ చేసుకోవచ్చు ఎవరికి మీది నాన్ లక్ష స్టూడెంట్స్కి. లక్ష స్టూడెంట్స్ అనుకోండి డౌటే లేదు, మేమందరం ఇక్కడే ఉంటాం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీకు ఏ డౌట్ ఉన్నా మాతో సాల్వ్ చేయించుకోవచ్చు. ఓకేనా. సో కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడొద్దు, కాన్ఫిడెన్స్తో ఉండండి. టైం ఉంది కదా, సఫిషియంట్, సరిపోద్ది, భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో సఫిషియంట్ టైం ఉంది, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ మోర్ ఓవర్ నేను మళ్ళీ చెప్తున్నా, క్లాస్లో కూడా చెప్పాను, డిసిప్లైన్, ఓకే, పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ మీరు చేసే పని మీద లవ్. ఓకేనా. ఈ 3 ఎప్పుడైతే ఉంటాయో డెఫినెట్గా యూ విల్ సక్సీడ్. ఓకేనా. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.